హలో అండి, నమస్తే. నేను మీ కీర్తి. ఈరోజైతే నేను మీ ముందుకి ఓ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో వచ్చేసానండి. ఇవైతే పెసరగుగ్గుళ్ళు. ఇవి మరింత టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దానండి. ముందుగా ఇందుకోసం నేనైతే ఒక గ్లాస్ పెసలు తీసుకున్నానండి. మనము రేపు పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసుకుంటామనగా ముందు రోజు రాత్రి అయితే పెసల్ని నానబెట్టేసుకోవాలి. ఈ పెసలు నైట్ తీసుకునే కంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి తీసుకోవడం చాలా హెల్దీ అండి. తర్వాత ఈ పెసలు పొద్దునకైతే చక్కగా నానిపోతాయి. మనము నీళ్ళైతే మరి కాస్త ఎక్కువగా వేసుకోవాలండి, ఎందుకంటే నానితే కొంచెం పెసలు లావుగా వస్తాయి. నాకైతే పొద్దునకి చూడండి చక్కగా అయితే పెసలు నానిపోయాయి. తర్వాత పెసల్లో ఉన్న నీళ్ళన్నీ కూడా వంపేసి ఇవి నేనైతే ఒక కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. మీకు కుక్కర్లో చేసుకోవడం ఇష్టం లేకపోతే మామూలు గిన్నెలో అయినా ఉడకపెట్టుకోవచ్చు, చాలా త్వరగానే ఉడికిపోతాయి. తర్వాత పెసలన్నీ కూడా కుక్కర్లో వేసుకున్న తర్వాత మనం ఒక గ్లాస్ పెసలు తీసుకున్నాం కదండి, ఒక అర గ్లాస్ నీళ్ళు వేసుకొని ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని కుక్కర్లోనే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. పెసలు చక్కగా ఉడికిపోతాయి. పెసలు వేడిగా ఉన్నప్పుడు గరిటెతో కలిపెట్టుకోకుండా కొంచెం చల్లారాక కలిపెట్టుకుంటే కరెక్ట్గా నీట్గా ఉంటాయండి. తర్వాత మనము పోపు కోసం ఒక కడాయి పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులోనే కాస్త పచ్చెనపప్పు, మినపప్పు, కాస్త జీలకర్ర, కాసిన్ని ఆవాలు కూడా వేసేసుకోవాలండి. ఇవి కాస్త వేగిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న ఒక 2 పచ్చిమిర్చి, ఒక 2 ఎండుమిర్చి కూడా వేసేసుకొని ఈ విధంగా తట్కా అంతా కూడా వేగనివ్వాలి. తర్వాత మనం ఉల్లిపాయ ముక్కల్ని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని పొడవుగా వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. ఉల్లిపాయలు ఎన్ని ఎక్కువ వేసుకుంటే అంత రుచిగానే ఉంటుంది. తర్వాత ఇందులోనే కాస్త పసుపు కూడా వేసేసుకోవాలి. కాస్త కరివేపాకు కూడా వేసుకొని ఈ ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు వాడించుకోవాలి. తర్వాత ఇందులోనే ఒక చిటికెడు ఇంగు వేసుకుంటే చాలా బాగుంటుందండి. మీకు ఇష్టం లేకుంటే స్కిప్ చేయొచ్చు కూడా. తర్వాత ఈ ఉల్లిపాయలు ఈ విధంగా ట్రాన్స్పరెంట్గా వచ్చిన తర్వాత మనము ఆల్రెడీ ఉడకపెట్టుకున్న పెసలు ఉన్నాయి కదండి, అవి కూడా వేసేసుకొని ఇదంతా కూడా కలిసేలాగా ఒకసారి కలిపెట్టేసుకోవాలి. ఈ విధంగా పెసలు వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు ఈ పెసలు కాస్త వేడెక్కేంత వరకు ఈ విధంగా మనము కలిపెట్టుకుంటూ వేపుకోవాలండి. తర్వాత చివర్లో మనము కాస్త కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. మనకు నచ్చితే ఒక అరచెక్క నిమ్మకాయ కూడా పిండుకోవచ్చండి. నేనైతే ఒక అరచెక్క నిమ్మకాయ పిండుకున్నాను. మీకు పుల్లగా నచ్చకపోతే నిమ్మకాయ కూడా స్కిప్ చేసుకోవచ్చు. ఇంతేనండి, పెసరగుగ్గుళ్ళు అయితే రెడీ అయిపోయాయి. మీరు కూడా మీ రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్లో ఓసారి ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.